రోజులు షాపింగ్ అయితే వచ్చినాము. ఇప్పుడు ఇది హనుమంతుని గుడికి వచ్చినాం. ఎవ్వరు లేరు, ప్రశాంతంగా ఉంది. Hey guys, welcome back to our channel Makara Vlogs. ఇది మొత్తం సెట్ బియ్యం సెట్ ఇగో ఇది చూడండి, అది బాగుంది. అదే బాగుంది. మంచిది తీసుకోరాదు. అయ్యో నాన్న మాటలు వినిపిస్తాయి. జరా పెట్టు నాని మూతి కట్టే బియ్యం దీని మీద వస్తుంది. జాకెట్ బట్టలు మేము ఆ చీర తీసుకుంటున్నాం. మరి బ్లూ షెల్ పట్టు షెల్ బియ్యం పోసుకోవచ్చు. మీరు పోసుకోవచ్చు. అవి కదా కాదు, చీరలు కొంటుంది. అగో నా పట్టు చీరలు అంట అమ్మవారి అయిపోయినాయి. ఒక మాట చెప్తా, తీసుకొచ్చి మాట్లాడడానికి భయం అవుతుంది. అందుకే మెల్లగా మాట్లాడుతున్నా. చీరలన్నీ ఎట్లొస్తే అట్లనే ఒక మాట ఎట్లొస్తే అట్లా అమ్ముకొని. ఇదైతే మా మమ్మీ వాళ్ళకి, మా నాన్నకి, అదేమో అమ్మవారికి. శారీస్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము ఏం తీసుకోవడానికి పోతున్నాం? పూజ సామాన్ తీసుకోవడానికి పోతున్నాం. బ్యాగులు మాతోనే మోపిస్తాం. ఇప్పుడైతే మేము పూజ సామాన్ తీసుకుంటున్నాం మార్కెట్ లోపల. ఇవి చూడండి, మార్కెట్ లోపలికి గాజులు షాపింగ్ అయితే వచ్చినాము. ఇప్పుడు గాజులు అయితే తీసేసుకున్నాం. ఇప్పుడైతే ఇంకెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే మేము మా ఇంటికి వెళ్ళిపోతున్నాం. మేమైతే బోనం ఎక్కిస్తున్నాము బాలమ్మకి. సో మేము ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం ఇట్లా చేయాలని. ఎందుకంటే బాలమ్మకి బోనం ఎక్కియడం అంటే ఒక పండుగలా ఉంటుంది ఆ రోజంతా. సో మేము వెళ్ళేవారికి అక్కడ పూజ అంతా అయిపోయింది. బోనం అయితే ఎక్కిచ్చేసినారు. సో అందుకనే వీడియో క్లిప్స్ లేవు బోనం ఎత్తుకున్నవి. ఒకవేళ ఉంటే మాత్రం యాడ్ చేస్తాము. సో గైస్, ఈ వీడియోస్ అయితే మా తమ్ముడు తీసిండు. మనుషులు ఇక్కడైతే మేక జర తీస్తుంది అంటారు కదా. సో ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉండాలంట మేక జర తీయాలంటే. సో మేము వెళ్ళినాకనే ఇచ్చింది. అది కూడా మా నాని వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు అక్కడ పోయి ఇచ్చింది. అలాంటి టైంలోనే కదండి అండి అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలుస్తారు. కాబట్టి ఇటువంటి అకేషన్స్ మాత్రం అస్సలు మిస్ కావద్దు. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం ఇటువంటివి ఉంటే. పండుగలైనా ఇట్లా ఏమైనా ఈవెంట్స్ ఇంట్లో చేసుకున్న ధూమ్ ధామ్ ఉంటుంది మా ఇంట్లో. మొత్తం తీన్మార్ లేని మా ఇంట్లో ఏది పండుగ గడవదని చెప్తాం మేము. సో మా ఫ్యామిలీ కూడా అందరం మస్తు ఎంజాయ్ చేసినాం ఆ రోజు. అండ్ ఇంకా నెక్స్ట్ మేము గుడికి రాగానే డ్యాన్స్ కూడా వేసేసినాం. చూసేయండి మేము డ్యాన్స్ ఎట్లా ఆడినాము. మీరు వెనకాల చేసి
సో గైస్ మేము ఎక్కడైతే ప్లేస్ తీసుకున్నామో సో దాని పక్కకే ఒక గుడి ఉందన్నమాట అమ్మవారిది. సో ఆ అమ్మవారి గుడి అయితే ఈ తాతదేనంట. పిలిచి మరి చెప్తున్నారు, మేము హనుమంతుని గుడికి పోదామని బయటికి వస్తే ఆ తాత పిలిచి మరి చెప్తున్నారు మంచిగా రెడీ అయినారు, మంచి పూజ చేస్తున్నారు అని చెప్పేసి. సో మస్తు జోక్ చేసిండు తాత మాత్రం. ఆమెకి బోర్డు ఉంది కదా అమ్మవారి గుడికి, సో ఆ బోర్డు మీద తెలుగులో రాసింది. ఆమెకి రాదని చెప్పేసి చదువు అంటే రాదంటుంటే తెలుగు నేర్చుకోరా అని చెప్పేసి అంటున్నారు. ఈ జనరేషన్లో అసలు తెలుగు ఎవరికి చదవడానికి వస్తలేదు. సో ఇంత పాజిటివ్ మనుషులు ఉండడం కూడా చాలా మంచిది. సో ఇంకా ఇదే అనమాట హనుమంతుని గుడి. ఇదైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది హనుమంతుని గుడి. అండ్ షూస్ చేసుకోవడానికి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అని నేను చెప్పొచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసినాక భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. అండ్ భోజనాలు అయిపోయినాక నానికి తాతకి బియ్యం పోస్తుండ్రు. వాళ్ళ దగ్గర చాలా ఇయర్స్ తర్వాత బియ్యం పోసుకుంటున్నారంట. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సో గైస్ అందరూ అయితే మా నాని తాతకి అయితే బియ్యం పోస్తుండ్రు. మా అక్క ఇక్కడ వెనకాల పూలు పెడుతుంది. ముక్క నువ్వెవ్వరు లేరా? అవును గైస్, ఎవరు లేకుండే. వీళ్ళైతే ఇంటికి వచ్చినారు మధ్యలో. సో అందుకని నేను ఒక్క ఆమెనే ఉండే. యాక్చువల్లీ మీకు ఈ పండుగ ఎందుకు చేస్తున్నాం చెప్పలేదు కదా. ఈ పండుగ ఎందుకు చేస్తున్నాం అంటే మధ్యలో మా తాతకు కొంచెం హెల్త్ బాగాలేకుండే. సో అందుకనే మా నాని అమ్మవారికి అయితే మొక్కింది బియ్యం పోసి యాటను కోసి బోనం ఎక్కిస్తానని చెప్పేసి. మొక్కు ఎంత జల్దీ తెచ్చుకుంటే అంత మంచిది అంటారు కదా. సో అందుకనే ఈ పూజ అయితే చేసేసినాము. సో మా తాతకి మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండి ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని కోరుకుంటున్నాము. అమ్మవారు అయితే నిజంగా చాలా పవర్ఫుల్. చూడడానికి చిన్న కూడా అయినా చాలా పవర్ఫుల్ అని చెప్తాను. మేమైతే ఎప్పుడు ఏ పూజ ఉన్నా కూడా ఫస్ట్ అమ్మవారికి ఏదైనా స్టార్ట్ చేస్తాము. మా ఇంట్లో అందరూ అంతే. ఏ పండుగనైనా ఆమె దగ్గర పోవాలి, దర్శనం చేసుకొని ఉండాలంతే. సో ఇందుకు మేమైతే అమ్మవారి దగ్గర పూజ చేసినాము. సో మీ అందరు బ్లెస్సింగ్స్ అయితే మా తాత మీద కావాలి. సో గైస్ వీళ్ళైతే మా నాని తాత, మా నాని వాళ్ళ పెద్ద చెల్లె సెకండ్ చెల్లె. సో మా ఫ్యామిలీ మొత్తం వచ్చింది అనమాట బియ్యం పోయినకే. సో మా నాని తాత వాళ్ళు కూడా బియ్యం పోసినారు అనమాట. కొంచెం ఫస్ట్ టైం చెప్తున్నాం కాబట్టి తడబడుకుంటే చెప్తున్నాము, ఏమనుకోకండి. ఒకవేళ నచ్చకపోతే కింద పెట్టేసేయండి, చెప్పం. ఇట్లా లాంగ్ వీడియో మొత్తం వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తే ఎట్లా అనిపిస్తుంది, లేదా అక్కడ ఉన్న డైరెక్ట్ వాయిస్ పెట్టాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీకు నచ్చలేదు అనుకో నెక్స్ట్ వీడియో నుంచి చెప్పాము. అంటే ఎంజాయ్ చేసినామంటే అసలు వీడియో తీయడమే మర్చిపోయినాము, అంతగానం ఎంజాయ్ చేసినాము. ఎందుకంటే మేము ఎప్పుడో ఒకసారి కలుస్తాం కదా కజన్స్ అందరం, కాబట్టి మంచి ఎంజాయ్ చేసినాము. సో ఎట్లనో అట్లా ఉన్న క్లిప్స్తో అయితే మేము ముందు మంచి లాంగ్ వీడియో అయితే పెట్టేసినాము. సో గాయస్ ఇంకా ఇక్కడనైతే మా నాని తాత వాళ్ళు అయితే బట్టలు అయితే పెట్టేసిండ్రు. ఇంకా మేము ఆ రోజు ఏం వండిపించినామంటే మటన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై అండ్ ఒక చికెన్ హండి బయటకింద తెప్పించినాము అండ్ రోటీ కూడా బయటకింద తెప్పించినాము. ఎందుకంటే అవి చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా, అన్నీ ఒకటేసారి అంటే టైం పడుతుంది అని చెప్పేసి సో అవి అయితే బయటకింద తెప్పించినాము. సో అందరూ అయితే బాగా అయిందని చెప్పినారు. సో ఒక్క మాట చాలు, తర్వాత కూడా గుర్తు చేసుకుంటారు కదా మంచిగా అయిందని చెప్పేసి. ఈ వీడియో మాత్రం ఇంతవరకే. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. బై, సీ యు నెక్స్ట్ వ్లాగ్. మళ్ళీ ఒక వీడియోతో మంచి వీడియోతో కలుసుకుందాం. నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైపోయేలా మన్నా పేదెవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family